ప్రియమైన దేవుని సంగమా, మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు కృపలో నా హృదయపూర్వకమైన వందనాలు. రండి ప్రార్థనతో వాక్యంలోనికి వెళదాం. మహోరభాష గ్లోరీ హల్లెలూయా. అద్వితీయ దేవుడు అయ్యున్న మా ప్రియ తండ్రి, మా రక్షణకర్త, నీకు వందనాలు. నీ సన్నిధి మా మధ్య ఉంచుతున్నందుకు నీకు వందనాలు. నీ ఆత్మకార్యాన్ని జరిగిస్తున్నందుకు నీకు వందనాలు. ఆశ్చర్యకరమైన కృపను మా ఎడల ఎల్లడి పరుస్తున్నందుకు నీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యం ద్వారా నాతో మాతో ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను. దేవానికే వందనాలు. ఎక్కడైతే ప్రకటించబడుతుందో నాయన, ఎక్కడైతే నాయన నీ స్వరం వినబడుతూ ఉందో, హల్లెలూయా ప్రభువానికి వందనాలు. నాయనానికి వందనాలయ్యా. నీ స్వరం వింటున్న ప్రతి ఒక్క హృదయంలో నాయన, ప్రతి ఒక్క చెవులలో నాటబడటానికి నాయన విశ్వాసాన్ని నాయన అయా మరింతగా నాయన బలోపేతం అయ్యేలాగన ప్రభు అయా నీ వాక్యాన్ని మా హృదయాల్లో నాయన నాటమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఈ చిన్న ప్రార్థనని మీ పాసుని చేర్చుకోమని మా రక్షకుడయ్యన్న యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని వారలారా, ఈ సమయంలో మన యొక్క ధ్యాన అంశము 144వ కీర్తన. 144వ కీర్తనలో లాస్ట్ వచనం 15వ వచనం చదువుకుందాం. ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. వాక్యం ఏమంటుందంటే 144వ కీర్తనలో కీర్తనకారుడైన దావీదు ఏమంటున్నాడంటే, ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని రాశాడు. అయితే యెహోవా ఎవరికైతే దేవుడుగా ఉంటారో అట్టి జనులు ధన్యులు అని చెప్తున్నారు. ఇంకా పై మాట చూస్తే ఇట్టి స్థితి అని ఒక స్థితిని గుచ్చి మాట్లాడుతున్నారు. అటువంటి స్థితి ఎవరికి ఉంటుంది అంటే, యెహోవా దేవుడుగా ఎవరైతే ఉంటారో అట్టి వారికి మాత్రమే ఇటువంటి స్థితి ఉంటుంది అని చెప్పాడు ఆయన. అయితే ఇంతకీ ఎవరికి దేవుడుగా, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అంటున్నారు. పరమ తండ్రి దేవుడు, భూమి మీద ఉన్న ప్రజలందరం ఆయన ప్రజలమే కదా. అయినప్పటికీ కూడా ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా దేవుడుగా గల జనులు మాత్రమే ధన్యులు అంటున్నారు. యెహోవా దేవుడుగా ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రమే ధన్యులు అంటున్నారు. అయితే సహజంగా మనం ఈ లోకంలో కొంతమందిని చూస్తే ఎవరైనా సరే, ఈ లోకంలో మనుషులు సహజంగా మనం ఆలోచిస్తూ ఉంటే, ఒక సినిమా తీసిన ఒక వ్యక్తి, ఒక నిర్మాతని ఏమంటారు, సినిమా ప్రొడ్యూసర్ని కనుక మనం వాళ్ళు మాట్లాడేది మనం వింటే వాళ్ళు ఏమంటారంటే ప్రేక్షక దేవుళ్ళు అని సంబోధిస్తారు. అంటే వాళ్ళ యొక్క సినిమా వాళ్ళు కష్టపడి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీస్తారు. ఆ తీసిన సినిమాని ఎవరైతే చూసి ఎంజాయ్ చేస్తారో వాళ్ళ ద్వారా వాళ్ళకి డబ్బులు మనీ వస్తాయి. కాబట్టి వాళ్ళ యొక్క ఉద్దేశంలో చూసిన వాళ్ళందరూ కూడానట వాళ్ళకి దేవుళ్ళట, ప్రేక్షక దేవుళ్ళట. అలాగే ఎవరైనా విన్న వాళ్ళు వీక్షకులు, ఒక వీడియో విన్నారనుకోండి, వాళ్ళని వీక్షక దేవుళ్ళు అని సంబోధించేస్తున్నారు. అంతేకాకుండా రాజకీయవేత్తలు మనం చూస్తాం. ఎలక్షన్ టైంలో ఆ ఎలక్షన్లో ఆ పోటీలో నిలబడిన ఆ యొక్క రాజకీయవేత్తలు వచ్చి వాళ్ళు సంబోధించి మాట్లాడే మాట ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అంటే, ఓటర్లందరూ కూడా వాళ్ళకి దేవుళ్ళని, దేవుళ్ళందరికీ మా యొక్క నమస్కారం, మా యొక్క వందనాలు, మా యొక్క దండాలని పెడతా ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు ఓటేస్తున్నారు కాబట్టి వారు గెలిపిస్తారనే ఉద్దేశంతో ఈ యొక్క ఓటున్న ప్రతి ఒక్కరికి అన్నీ కూడా దేవుళ్ళతో పోలుస్తూ ఉన్నారు. బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళ యొక్క కస్టమర్లు దేవుళ్ళు అని పిలుస్తూ ఉన్నారు. ఇది దేవుడు అనే పదం చాలా ఈజీగా, చాలా సునాయాసంగా ప్రతి వాళ్ళు కూడా చాలా సులువుగా వాడేస్తూ ఉన్నారు. కానీ దేవుడు అనే పదం ఎంత పవిత్రమైనదో, ఎంత శక్తివంతమైనదో వాళ్ళకి అర్థం కాక ప్రతి వాళ్ళు ఎవరైనా ఒక వ్యక్తి సామాన్యంగా సహాయం చేయగానే, అబ్బా దేవుళ్ళలాగా వచ్చేవయ్యా, దేవుళ్ళలాగా సహాయపడ్డావయ్యా అంటారు.
పోనీ ఆ మాట అంటే కొంచెం సహాయం చేశారు, ఆపదలు ఆదుకున్నారనే ఉద్దేశంతో ఆ మాట అన్నా సరిపోతుంది. కానీ ప్రతి ఒక్కరూ కూడా ఇదే వీక్షక దేవుళ్ళు, వాటర్ల దేవుళ్ళు, పేషెంట్లు దేవుళ్ళు, కస్టమర్స్ దేవుళ్ళు అంటున్నారు. వాళ్ళకి వాళ్ళే దేవుళ్ళట. వాళ్ళ అవసరం తీరేదాకా, వాళ్ళకి లాభం వచ్చేలాగా, వాళ్ళ యొక్క ప్రోడక్ట్లు అమ్ముకునే వరకే వీళ్ళంతా కూడా వాళ్ళకి దేవుళ్ళుగా చూస్తున్నారు. దేవుళ్ళ చూడరు, వారి మాట మాత్రం మీరేమో దేవుళ్ళు అన్నట్టు మాట్లాడతారు. నిజానికి వీళ్ళు దేవుళ్ళ ఆలోచించండి, కాదు. అయితే నిజంగా కొంతమంది లోకంలో వారి యొక్క దేవుని యొక్క వాక్యం సెలవిచ్చినట్టు ఎవరైతే వారి యొక్క ఆస్తుల మీద, వారి యొక్క జనాంగం మీద, వాళ్ళ యొక్క కలిగిన వెండి బంగారం నిధులను బట్టి వారి యొక్క ఆలోచన అంతా కూడా ఏదొచ్చినా ఏమొచ్చినా మాకేం పర్లేదు, మాకు బోల్డ్ ఆస్తి ఉంది, మాకు బోల్డ్ పొలాలు ఉన్నాయి, మాకు బోల్డ్ బంగారం ఉంది, బోల్డ్ సంపద మాకుంది, తరగని ఆస్తుపాస్తులు మాకున్నాయి కాబట్టి మేము గ్రేట్ అనుకుంటా ఉంటారు సమాజం అంతా కూడా. అయితే వారి యొక్క నమ్మకం ఏంటి మీద ఉంది? బంగారం మీద ఉంది. వారి నమ్మకం అవి దేని మీద ఉంది అంటే ఆస్తుపాస్తుల మీద ఉంది. వారి నమ్మకం దేని మీద ఉంది? కొంతమంది నమ్మకం డాక్టర్స్ మీద ఉంటుంది, దేవుడి మీద కంటే. అయితే ఇలాంటి వాళ్ళను సమాజంలో అనేక మంది మనం చూస్తాం. మనుషులు ఒక చెట్టు కింద వెళ్ళి నిలబడంగానే ఏదో అనుకున్నాడంట, అది ఏదో జరిగిందంట. ఈ చెట్టు కింద ఇలా అనుకున్నాను కాబట్టి జరిగింది కాబట్టి ఈ చెట్టే దేవుడని పూజించే ఒక అమాయకమైన విధానంలో ఒకానొక దినాల్లో మన యొక్క దేశ ప్రజల యొక్క సంస్కృతి ఉండేది. కాబట్టి పుట్టని, చెట్టుని, రాయిని, రప్పని పూజించి మీరేమో దేవుళ్ళు అన్నారు. అయితే ఆటి వలన ఎన్నడెన్నడు ప్రయోజనం లేదు. కానీ దేవుడు అనే ఒక పదం ఎవరికి చెందుద్ది అంటే యెహోవా దేవునికే చెందుద్ది. కాబట్టి యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అనే మాట భక్తుడైన దావీదు తన యొక్క అనుభవంలో నుంచి మాట్లాడుతున్నాడు. తన యొక్క జీవితాన్ని ఆధారం చేసుకుని ఆయన నాకు దేవుడు కాబట్టి నా జీవితం ఎలాగుంది అంటూ తన యొక్క వ్యక్తిగత అనుభవాలను మనకు వివరిస్తూ, మనకు రాస్తూ, మనల్ని కూడా ఇలా ఉండండిరా, ఇలా చేస్తారా, యెహోవా కనుక మీకు దేవుడుగా ఉన్నాడే అనుకో, నా జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాలు నేను పొందుకున్నానో అటువంటి ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. నేను నమ్మిన దేవుడు ఆయన నిజ దేవుడు, ఆయన కనుక మీరు కూడా దేవుడుగా చేసుకున్నారు అంటే మీ జీవితాలు ధన్యమైపోతాయని చెప్తున్నాడు ఆయన. ఇంతకీ ఆయన ఇంకేం చెప్పాడు అనేది కనుక మనం చూస్తే ఈ 144వ కీర్తనలో దావీదు అంటున్నాడు, దేవుణ్ణి నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక, ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. దావీదా నువ్వు అసలు ఇన్ని యుద్ధాల్లో నువ్వు ఎలా గెలుస్తున్నావయ్యా, ఎలా పోరాడుతున్నావయ్యా? ఎదుటొచ్చిన ఆ అమాలేకీలే కానీ, ఆ ఫిలిప్పీలే కానీ, లేదంటే అశూరీలే కానీ వీళ్ళందరూ కూడా అనేకమైన విద్యాభ్యాసాలు కలిగిన వారు, చాలా తెలివిగా వాళ్ళు నైపుణ్యంతో యుద్ధాలు చేస్తారు. అట్లాంటి వాళ్ళతో నువ్వెలా యుద్ధం చేయగలుగుతున్నావు, ఎన్ని పోరాటాలు నువ్వు ఎలా గెలవగలుగుతున్నావు అంటే ఆయన ఏమంటున్నాడంటే నా చేతులకు ఆయన యుద్ధం నేర్పిస్తాడు, నా వేళ్లకు పోరాటాన్ని నేర్పిస్తాడు, అందుకే నేను అన్నిటిలో కూడా అన్ని యుద్ధాల్లో కూడా నేను జయించగలుగుతాను అంటున్నాడు. యుద్ధం ఎలా చేయాలో నా చేతులకి నేర్పిస్తాడు. గో ఎలా కొట్టు, అలా కొట్టు, ఎలా గర్రని తిప్పి ఇసిరి కొట్టు, అప్పుడు ఈ రాయల్ని అచ్చంగా అతని యొక్క నుదుటిలో పడద్ది, ఆ నొచ్చట పగిలిపోద్ది అని చెప్పాడు. అనుకుని అప్పుడు వేసి కొట్టాడు. ఖచ్చితంగా దేవుడు కూడా రాయిని తీసుకెళ్ళి అక్కడే పెట్టాడు. గొల్యాతు హతమైపోయాడు. ఆ గొల్యాతు ఒక్కటేనా అంటే తన యొక్క అనుభవాల్లో జరిగే ప్రతి ఒక్క పోరాటాల్లో దేవుడే నేర్పిస్తున్నాడు. నువ్వు ఇలా వెళ్ళు. అవును కదా, మన పాత నిబంధన గ్రంథాన్ని, రాజుల చరిత్రను, దినవృత్తాంతాల గ్రంథాలను మొదటిది రెండోది మనం చదివినప్పుడు రాజులకి దేవుడు ఎంత చక్కటి ప్లాన్ ఇస్తున్నాడు, ఎంత ప్రణాళికలు ఇస్తాడు. దావీదా నువ్వు వెళ్ళు, అక్కడ పొంచి ఉండు, ఆ చెట్లు కంబడి చెట్లు కదిలినప్పుడు ఇదే నీకు సూచన, నువ్వు యుద్ధానికి వెళ్ళు అని చెప్తాడు కదా.
చెప్తారు కదా. గిద్యోను కూడా మనం చూసినప్పుడు గిద్యోను కూడా అసలు యుద్ధ తంత్రాన్ని నేర్పించాడు కదా. నువ్వు ఇలాగ వెళ్ళు, ఒక కొండను తీసుకో, ఒక కాగడా తీసుకో, దేవుని స్తుతించు, దాన్ని ఒకేసారి పగలగొట్టండి, అప్పుడు శత్రు గుండెలన్నీ అవిసిపోయి వాళ్ళే పొడుసుని చచ్చిపోతారు, ఏం జరిగిందో తెలియక. చక్కటి ప్లాన్లు ఇచ్చే దేవుడు, చక్కటి ప్రణాళికలు వేసే దేవుడు. ఆ విషయాలు మనకు తెలియదు. ఓ ప్రభువా నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని ఆడవటమే తెలుసు మనకు. కానీ దేవుడు మనల్ని ఎలా నడిపించాలనుకుంటున్నాడో, ఏ విధంగా నడిపిస్తాడో, ఏ విధంగా ఆ సమస్య గుండా నడిచినప్పటికీ కూడా, ఆ మార్గం గుండా నడిచినప్పటికీ కూడా ఎంత చక్కటి జ్ఞానముతోనూ చాలా విజయ పదముతో నడిపించగలుగుతాడు అనేది మన దేవునికి తెలుసు. అవన్నీ మనకు తెలీదు కదా. తెలియక, ప్రార్థన లేక, అజ్ఞానంగా, అవివేకంగా ఆలోచనలు చేసి ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోతాం. కానీ దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగినవాడు, దేవుని యొక్క ప్రణాళికలు ఎరిగినవాడు ముందుకు సాగిపోతాడు. కాబట్టి దావీదు ముందుకు సాగిపోతున్నాడు. నీకు ఎక్కడ యుద్ధం, ప్రతి యుద్ధంలో కూడా విజయాలే సాధిస్తున్నావంటే నాకు ఆయన నా చేతులకు యుద్ధం చేయడం నేర్పిస్తున్నాడు అని చెప్తున్నాడు. నా వేళ్లకు పోరాటాన్ని నేర్పిస్తున్నాడని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక కదా. మన యొక్క ఇప్పటి ఆనాటి యుద్ధాలు భౌతికమైన యుద్ధాలు అయితే, ఈనాటి మన యొక్క జీవితంలో అనేకమైన ఆత్మీయమైన పోరాటాలు. ఈ పోరాటాల్లో ఈ యొక్క భక్తుడు పౌలు గారు కూడా అంటున్నాడు, మంచి పోరాటం పోరాడాను కదా. మన ఆత్మీయమైన జీవితాన్ని జీవించడం అది సామాన్యమైన విషయమా? అందుకే భక్తులు పాట రాశారు, భక్తుడా నీ భక్తి బలాన్ని దాచుకుని, దాన్ని భక్తి బలాన్ని తెలుసుకుని, దాన్ని భద్రం చేసుకుని, దాన్ని కాపాడుకుంటూ, ఎవరైనా సరే జీవితంలో విరగొట్టినా నలగొట్టినా తిరిగి లేవగలిగినట్లుగా, తిరిగి మొలవగలిగినట్లుగా, తిరిగి చిగురించగలిగినట్లుగా, తిరిగి సామర్థ్యంగా ఎదగగలిగినట్లుగా ఉండాలి అంటూ భక్తులు ఎంతో చక్కటి పాటలు రాశారు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఇక్కడ దావీదు అంటున్నాడు, నా ప్రతి ఒక్క పోరాటాల్లో, నా ప్రతి ఒక్క యుద్ధాల్లో ఆయనే నాకు యుద్ధం నేర్పుతున్నాడు. శత్రువు ఎలా యుద్ధం చేయాలో వాడు పన్నాగాలని నా దేవునికి తెలుసు. వాటన్నిటిని ఎలాగో హతమార్చాలో ఆ యొక్క ప్రణాళికాబద్ధంగా నాతో యుద్ధం చేస్తున్నాను. నా చేతులుగా యుద్ధం నేర్పుతాడు ఆయన. కాబట్టి నేను గెలుస్తున్నా. నా వేళ్లకు పోరాటాన్ని నేర్పిస్తాడు కాబట్టి నేను గెలుస్తున్నాను అంటున్నాడు. అని గెలుస్తున్నానని చెప్తూ ఆయన అంటున్నాడు, ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడెమునై నా ఆశ్రయమైన వాడు, ఆయన నా జనములను నాకు లోపరుచువాడై ఉన్నాడు అని చెప్తున్నాడు. చక్కగా ఇన్ని యుద్ధాలు చేస్తున్నావు, ఇంత రాజుగా చక్కగా పరిపాలన చేస్తున్నావు, ఇంకా అనేకమైన దేశాలను చుట్టుపక్కల ఉన్న వాటన్నిటిని కూడా జయించేసేస్తున్నావు. ఇంత సామర్థ్యత ఎక్కడదయ్యా అంటే నా ప్రభువే నా ఆశ్రయము, ఆయనే నా కేడెము, ఆయనే నా దుర్గము, ఆయనే నాకు యుద్ధం నేర్పువాడు, ఆయనే నాకు పోరాటం నేర్పేవాడు. ఎక్కడ కూడా అలిసిపోకుండా, ఎక్కడ కూడా సమస్య వెళ్ళకుండా నాకు పోరాటం నేర్పుతాడు. యుద్ధం చేయటానికి నా చేతులకి ఆ నైపుణ్యతనిస్తాడు అని ధైర్యంగా చెప్తున్నాడు. కాబట్టి మనం కూడా నేర్చుకుందాం, ఈ పోరాటాలు ఎలా పోరాడాలి ప్రభువా. తెలియక అయోమయమైపోయి, భావోద్రేకాలకు గురైపోయి, మానసికమైన వేదనకు గురైపోయి, షుగర్ పెరిగిపోయి, బలహీనపరచబడి, బీపీలు పెరిగిపోయి ఇన్ని శ్రమలకు గురవుతూ ఉన్నాం. కానీ దావీదులాగా ఆ యొక్క తంత్రం మనకు తెలిస్తే, దేవుని యొక్క పోరాటం, మన పోరాటాలన్నీ దేవునికి అప్పగించుకుని ఆయన చిత్తానుసారంగా వెళితే దావీదుకి ఎంత సులువుగా సునాయాసంగా ఫీల్ అయ్యాడో, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కూడా మనం కూడా అంత హ్యాపీగా ముందుకెళ్ళగలం. కాబట్టి దావీదు అంటున్నాడు, ఆయన నా కృపానిధి అని. అపోస్తుడైన పౌలు గారు ఒకానొక దినాన, అయ్యా ఈ ముళ్ళు నా నుండి తొలగించయ్యా అంటే, ప్రభు అయిన దేవుడేమన్నాడు, నా కృప నీకు చాలు అన్నాడు కదా. అన్నాడా? నా కృప నీకు చాలు అన్నాడు. ఇక్కడైతే దావీదు కట కృపానిధి, ప్రతి దేవుని యొక్క వాక్యం క్రొత్త నిబంధనలు అనేక మార్లు, అయ్యా నీ కృప విస్తరించునుగాక. సేవకుల మీటింగ్లు మీరు ఎక్కడికైనా వెళ్ళి చూడండి, అక్కడ సేవకులందరూ ప్రభువా నీ కృప విస్తరించునుగాక అని ప్రార్థనలో కదా చేయాలి, చేస్తాం.
అయితే ఇక్కడ దావీదుకి కృప ఏదో కొద్దో గొప్ప ఇవ్వలేదట దేవుడు. కృపే ఒక నిధిలాగా ఆయన పట్ల దేవుడు ఉంచాడంట. అసలు దేవుడు దావీదుని ఎంత ప్రేమిస్తున్నాడో కదా. కృపానిధిగా ఉన్నాడంట ఆయన. నిధి అంటే తరగనిది, అవునా కదా, తరగనిది. ఎంతకాలం దాన్ని ఉపయోగించుకుంటున్నా కానీ ఇంకా దానికి కొదువు అనేది ఉండదు. కృపాకాలం అయిపోతే కృపను దూరం చేసుకుంటే నువ్వు నష్టపోతావు. కృప ఉండగానే నిన్ను నువ్వు కాపాడుకో, నిన్ను నువ్వు వెలిగించుకో, నీ యొక్క రక్షణ కాపాడుకో అని చెప్తూ ఉంటాం, మాట్లాడుతుంటాం, మనం సరి చేసుకుంటూ ఉంటాం, ఇతరులను సరిదిద్దుతూ ఉంటాం. అయితే ఇక్కడ దావీదు అంటున్నాడు, ఆయన నాకు కృపానిధిగా నాతో ఉన్నాడు అంటున్నాడు. ఎంత గొప్ప ధన్యత కదా. ఆ కృపానిధిగా ఆయన మనం సంపాదించుకుంటే అంతకన్నా గొప్ప ధన్యత ఇంకా మనకేం కావాలండి. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు, నా దుర్గము నన్ను తప్పించువాడు, నా కేడము నేను ఆశ్రయించినవాడు అని చెప్తూ ఆయన అంటున్నాడు, ఆయన నా జనులను నాకు లోపరుచువాడై ఉన్నాడు. దావీదుకి ప్రతి ఒక్కరు కూడా రాజా మహారాజా అంటూ ఫస్ట్లో కొంతమంది కొంచెం వ్యతిరేకంగా ఉన్న తదుపరి ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి లొంగిపోయారు కదా, లొంగిపోయారు. అయితే ప్రజలందరూ కూడా నాకు లోబడి ఉండేలాగున దేవుడు ఆ కార్యం జరిగిస్తున్నాడు అని చెప్తున్నాడు. నిన్న మనం చూసాం కాక్రోచ్ జనతా పార్టీ గురించి. నిజంగా మన దేశంలో దేవుడు నాకు ఈ సంవత్సరంలో ఆయన మాట ఇచ్చారు, ఆయన మాట్లాడారు. ఈ యొక్క 2026 సంవత్సరంలో ఎప్పుడు వినని అనేక విషయాలు, అనేక క్రొత్త విషయాలు జరుగుతాయి, మీరు చూస్తారని చెప్పాడు. నిజంగా ఇటు F-15 ఫైల్సే కానీ చాలా 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 కొత్త 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 విషయాలు చూస్తున్నాం. పెట్రోల్ విషయమే కానీ, యుద్ధం విషయమే కానీ, ఆ జలసంధి క్లోజ్ అవటమే కానీ, దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు చనిపోవటమే కానీ, ఇతర దేశాలను అవమానపరుస్తూ ఆ యొక్క జెండాల మీద నడిచిన వారికి దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడు, గర్వించిన ప్రతి ఒక్కరికి దేవుని యొక్క తీర్పు ఎలా ఉంటుందో అన్నీ కూడా ఆయన చేసుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ మన దేశంలో కూడా చక్కగా యవనస్తులు అందరూ కూడా అద్భుతంగా లేపాడు దేవుడు. అన్యాయం ఉన్న చోట దేవుడు ఎంతకాలం సహిస్తాడు. ఇంకా 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 నిజమైన రెవల్యూషన్ రావాలి. ఎటు క్రైస్తవుల్లోనే, మన యొక్క సంఘాల్లో, మన యొక్క దేవుని యొక్క బిడ్డలందరి యొక్క విషయాల్లో మన దేశం కోసం దినదినం ఎంతో ప్రార్థిస్తున్నాం. మన దేశ క్షేమం కోసం, మన దేశ వ్యవసాయం అంతా చాలా మంచిగా ఉండాలి, రైతులందరూ సంతోషించాలి, దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని దినదినం కన్నీటితో మనం ప్రార్థిస్తున్నాం కదా. మన దేశం ఏది తినాలన్నా, ఏది తాగాలన్నా భయం భయం భయం. ఫ్రూట్స్ తినాలన్నా భయమే. అయ్యి కల్తీ 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 మోసపూరితంగా అయిపోయినాయి అన్నీ కూడా. ఏది ఆర్టిఫిషియల్లో తెలియట్లా, ఏది స్వచ్ఛమైందో తెలియట్లా. గుడ్డులు తినాలన్నా, చేపలు తినాలి, ఏది తినాలన్నా కానీ ఒక భయం వచ్చేస్తుంది మనుషుల జీవితాల్లో. ఎలా పాయిజన్గా మారిపోతున్నాయో అని. ప్రతి ఒక్క సమాజం, సంఘం, దేశం ఎలా ఉంది అంటే ఎదుటోళ్ళు ఏమైపోయినా పర్లేదు కానీ మేము వాళ్ళని ఏమైనా మాకు అనవసరం, మాకు మాత్రం డబ్బు సంపాదనే మా ధ్యేయంగా అంటూ బతికేస్తున్నారు. అదే మెయిన్ ఏంటంటే డబ్బు సంపాదన, డబ్బు 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 డబ్బే. ఎదుటి వారి ప్రాణాలు ఏమవుతాయో తెలియదు. పాలు తాగాలంటే ఎన్నో కల్తీ. కేవలం గుడివాడలోనే 32 లక్షల లీటర్ల కల్తీ పాలు కలుతున్నాయంట. ఇవన్నీ ఏమైపోతున్నాయి, ఎలా బతకాలో తెలియని పరిస్థితులు కదా. ప్రజలందరూ ఇంతకాలం జరిగింది వేరు. ఇక్కడి నుండి ఒక కొత్త విధానంలో, ఒక కొత్త దేవుని చిత్తంలో జరిగే మంచి నాయకులు రావాలని, ప్రజలు కూడా స్వచ్ఛందంగా చక్కగా దేనికి కూడా ఆశపడకుండా చక్కగా వాటి ఒక విధానం ఉండాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మనందరం కూడా ఇంకా బాగా ప్రార్థన చేద్దాం, మన దేశం చాలా మంచిగా మారాలని. కాబట్టి దేవుడు ఇక్కడ ప్రజలందరూ కూడా లోబడుతున్నారు దావీదుకి. అంటే కారణం ఏంటంటే దేవుని కృప బిడ్డల మీద ఉంది. చక్కటి దేవుని ప్రజలు సంతోషంగా ఉండాలని, రాజు ఈ యొక్క దేశ ప్రజలందరూ కూడా సమాధానంగా ఉండాలని, శత్రు రాజ్యాలు ఏవి కూడా దేశం మీద ఏలుబడి చేయకుండా ఉండాలని, ఎప్పుడు ఏ సమయాలు ఏవి కావాలో అవన్నీ కూడా వర్షాకాలం వర్షం, వేసవకాలం ఎండలు, శీతాకాలం చలిగాలుల ద్వారా ప్రజలకు ఏ సమయాలు ఏ ఆహార పదార్థాలు దేవుడు సిద్ధపరిచారో అవన్నీ కూడా వాటి కాలాల్లో ఫలభరితంగా మారాలి అంటే వాటి సీజన్లుగా ఉన్నప్పుడే.
కాబట్టి దేవుడు ప్రేమించే ఆ దేశాలు, ఆ రాష్ట్రాల, ఆ ప్రాంతాల ప్రజలందరూ కూడా సుభిక్షంగా బ్రతకాలంటే అన్నీ కూడా చక్కగా ఉండాలి. అలా ఉండాలి అంటే దేవుని దయ మన మీద ఉండాలయ్యా అని చెప్తున్నాడు దావీదు. సో ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఆయన నా ప్రజలను నాకు లోబడేవారుగా చేస్తాడయ్యా అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. యెహోవా నీవు ఇంకా ఆయన చెప్తున్న ఈ సాక్ష్యం మొత్తం మనం విన్నాము. దేవునికి స్తోత్రాలు. ఆయన అంటాడు లాస్ట్లో, ఇట్టి స్థితి గలవారు ధన్యులు అంటున్నారు. ఆ స్థితి ఏంటో కూడా ఈ సమయంలో మనం చూద్దాము. అదే 144 కీర్తన 12వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరముకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నాడు, మా కుమారులు తన యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారట. ఎదిగిన మొక్క ఎంత సంతోషాన్ని ఇస్తుంది. ఒక చిన్న మొక్క అప్పుడే మనం గింజ నాటంగానే చక్కగా ఎదుగుతూ వస్తుంటే ఆ యొక్క విధానం, అంకురం చూడంగానే మనకు ఎంతో గొప్ప మొక్క వచ్చింది అనుకుంటాం కదా. చక్కగా అంకురం వచ్చింది ఎదుగుతుంది. ఆకులు వచ్చినాయి, ఒకటి వచ్చింది, 2 వచ్చింది, 3 వచ్చింది లెక్కెట్టుకుంటా ఉంటాం చిన్నప్పుడు. అట్లాగే ఇక్కడ ఆయన అంటున్నాడు, మా కుమారులు ఎదిగిన మొక్కలాగా ఉన్నారు. వాళ్ళు చక్కగా ఎదిగి ఫలించే మొక్కలాగా చక్కగా ఆకర్షణీయంగా, ఆశీర్వాదకరంగా, ఫలభరితంగా మా యొక్క కుమారులు ఉన్నారు అని చెప్తున్నారు దావీదు. అంతేకాకుండా మా కుమార్తెలు నగరముకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. ఒక యొక్క రాజులందరూ కూడా అనేకమైన పట్టణాలు చాలా అందంగా కట్టిస్తూ ఉంటారు, నిర్మాణం జరుగుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆ యొక్క నగరముకై ముందుగా ఆ నగరం నిలబడాలంటే కొన్ని పిల్లర్స్ ఉండాలి. ఆ పిల్లర్స్ని చాలా అద్భుతంగా, చాలా సౌందర్యంగా చెక్కుతారట. ఆ యొక్క బిల్డింగ్ అంతా కూడా దాని మీదే, ఆ యొక్క ఆ ప్యాలెస్ అంతా కూడా వాటి మీదే ఆధారపడేటట్టు ఆ పిల్లర్స్ ఏమో చాలా 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 అందంగా చెక్కబడి కనబడుతుంటే చూడంగానే చూసే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అందంగా కనబడుతూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. అట్లాగే మా కుమార్తెలు అలా ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా అలా చాలా వాళ్ళ బిడ్డలను బట్టి, వారి యొక్క ఆ పట్టణాలే ఆ యొక్క ప్రాంతాలు అవన్నీ కూడా కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి, ఆశీర్వదించబడిన విధానం బట్టి ఇలా వారి యొక్క ఆశీర్వాదం ఉంటుంది అని చెప్తూ ఉండటమే కాకుండా ఆయన అంటున్నాడు, మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి, మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మాకు గడ్డి బీళ్ళు పిల్లలను వేయుచున్నవి, మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి, మా వీధుల్లో చొరబడుటైనను ఉరకలెత్తుటైనను లేదు, శ్రమ గల వారి మొర వినబడుటైనను లేదు అని చెప్తున్నారు. మనుషులే వారు చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. వాళ్ళని బట్టి ఆ నగరానికే ఎంతో సౌందర్యం వచ్చింది. వాళ్ళ ఆడబిడ్డలను బట్టి, మగబిడ్డలను బట్టి ఫలభరితంగా ఉన్నాయి. మా కొట్లన్నీ కూడా అనేకమైన, ఒక విధమైనది కాదు, అనేక విధమైన ద్రవ్యాలతో వాళ్ళ కొట్లన్నీ కూడా నింపబడిపోయినాయి అని ఆయన చెప్తూ అంటున్నాడు. వాళ్ళ కలిగి ఉన్న ఆ ఎడ్లు ఆ యొక్క అన్నీ కూడా చాలా చక్కగా పనిచేస్తాయి, చాలా బరువులు మోస్తాయి. అంతేకాకుండా ఎక్కడ కూడా ఏ విధమైన బాధకి గురవ్వట. దేవునికి స్తోత్రం. కొన్ని జంతువులు దేవునికి అలా మొరపెడతాయి, తల పైకెత్తుతాయి. కొన్ని కుక్కలకి ఏదన్నా గాయాలు అయ్యి ఏర్పడినప్పుడు ఆ కుక్క తల ఇలా పెట్టుకుని అంటూ ఉంటుంది. అంటే దేవుని వైపు అది మొరపెడుతుంది. అంతేకాకుండా పశువులు కూడా మొరపెడతా ఉంటాయట. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, పశువులు కూడా మొరపెడతలేదంట. దేవుడు ఎవరి జీవితంలో దేవుడు యెహోవా దేవుడుగా కలిగి ఉన్నారో వాళ్ళ ఎద్దులు, వారి పశువులు మాట ఉంటాయంట. అవి కూడా చాలా సంతోషంగా ఉంటాయంట, అవి కూడా ఆనందంగా ఉంటాయంట. ఎవరికి ఎటువంటి పశువులకే కానీ కుక్కలకే కానీ ఏ విధమైన వాటికి కూడా బాధ ఉండదు, భారం ఉండదు. వాళ్ళ బిడ్డలు ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటారు అంటూ దేవుడు ఈ యొక్క దావీదు తన యొక్క కీర్తనను
తన కీర్తనలో చెప్పడం జరిగింది. కాబట్టి నాకు ఇట్టి స్థితి కలిగి ఉన్నాను అంటే దీని అంతటికీ కూడా కారణం ఎవరంటే యెహోవాయే నా దేవుడు అని చెప్తున్నాడు. అంతేకాకుండా ఇట్టి స్థితి మీకు కూడా కావాలి అంటే ఆయనను దేవుడిగా కలిగి ఉండండి అని చెప్తున్నాడు. ఆయనని దేవుడిగా మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడట ఈ అన్ని దీవెనలు మనకు అనుగ్రహించబడతాయని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. సో అటువంటి ఆశీర్వాదాన్ని మనం కూడా పొందుకుందామంటే మన యొక్క విశ్వాసం, మన యొక్క నమ్మకం ఈ లోక సంబంధమైన డబ్బు, ధనము, ఆస్తి, జనము మీద ఆధారపడుతున్నామా, జీవము కలిగిన దేవుని మీద ఆధారపడుతున్నామా? ఆయన నిజంగానే మనకు ప్రభువుగా ఉన్నాడా, మనకు దేవుడుగానే ఉన్నాడా? ఆయనకి దేవుడుగా ఉండటానికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఆ క్వాలిటీస్కి అనుగుణంగా మనం ఆయనకి మనం కనబడితే కనుక, ఆయనకి ఇష్టలుగా మనం ఉంటే కనుక, ఆయన చిత్తానుసారంగా జీవిస్తే కనుక, ఆయన ఉద్దేశాలు మనం నెరవేరిస్తే కనుక ఆయన మనకు దేవుడుగా ఉండేది 100%. కాబట్టి ఇర్మియా కూడా అంటున్నాడు, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అని ఇర్మియా కూడా రాయడం జరిగింది. కాబట్టి ఆ యెహోవాని ఇంకా మళ్ళీ ఎక్కడన్నా కొన్ని పరిస్థితుల్లో ఆయన ఒక పక్కన పెడుతున్నామేమో ఒకసారి ఆలోచించుకొని, అలా కాకుండా ఆయన్ని పరిపూర్ణంగా అయ్యా నీవు మాకు అన్ని వేళలా, అన్ని విషయాల్లో, అన్ని పరిస్థితుల్లో నీవు తప్ప మాకు ఇక ఏ ఆధారం లేదని ఆయన గట్టిగా పట్టుకుందాం. ఇట్టి స్థితిలో దేవుడు మనకు సమస్తాన్ని కూడా అనుకూలపరుస్తాడు. తండ్రి తన మాటలు దీవించనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అద్వితీయ దేవ, సర్వశక్తిమంతుడ, కృపగల దైవమ్మా నీకు వందనాలు. విన్న ఈ మాట నాయనా మాట్లాడిన ప్రతి మాటలు దేవా నీకు వందనాలు. ప్రతి హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో మిక్కిలి వినయంగా బ్రతిమలు వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వందనాలు. సిస్టర్ నిర్మలా ఏ బేల్, డోర్ నెంబర్ 17/304-5-5 చౌదరిపేట, గుడివాడ. మీ ప్రార్థనా అవసరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 8074167461.